తెలీదు. ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ అనేది చాలామందికి తెలీదు. ఈ 2 సేమ్ ఆన్సర్స్ వస్తాయని చాలామంది అనుకుంటారు. కాకపోతే ఈ 2 సేమ్ కాదు. ఈ 2 సేమ్ కాదు. ఇప్పుడు మనకి తెలిసిన ఫార్ములా ఏంటి? ఏ పవర్ ఆఫ్ ఎం హోల్ పవర్ ఆఫ్ ఎన్. దీని యొక్క వాల్యూని ఏ విధంగా చూస్తామంటే ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎన్గా చూస్తాం. దీన్ని బట్టి ఇది చూసుకుంటే అప్పుడు ఏమొస్తుంది? 2 పవర్ ఆఫ్ 2 ఇంటూ 4 వస్తుంది. అప్పుడు 2 ఇంటూ 4 2 పవర్ ఆఫ్ 8 అవుతుంది. కాకపోతే ఇది అలాగ అవ్వదు. దీన్ని ఎలా చేయాలి? ఇది ఏ పవర్ ఆఫ్ ఎం హోల్ పవర్ ఆఫ్ ఎన్. ఇది కూడా సేమ్ ఇలానే ఉంది. కాకపోతే ఇక్కడ బ్రాకెట్ లేదు. అప్పుడు దీన్ని పైనుంచి కిందకి చేయాలి. అప్పుడు 2 పవర్ ఆఫ్ 2 హోల్ పవర్ ఆఫ్ 4 అని వస్తుంది. ఫస్ట్ ఇది చేయాలన్నమాట. ఎంత అవుతుంది? 2 రెళ్ళ 4, 4 రెళ్ళ 8, 8 రెళ్ళ 16. అప్పుడు 2 పవర్ ఆఫ్ 16 అవుతుంది. ఇది ఈక్వల్ కాదు. చాలామంది ఇక్కడ రాంగ్ చేశారు. ఈ క్వశ్చన్ అనేది ఎస్ఎస్సి ఎంటీఎస్లో కూడా ఇచ్చారు. చాలా ఆల్రెడీ నేను షార్ట్స్లో కూడా పెట్టాను. చాలామంది రాంగ్ చేశారు ఆన్సర్. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఈ 2 అనేవి ఈక్వల్ కాదు. మీరు ప్రస్తుతం రాస్తున్న ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్ ఇస్తే ముందుగానే జాగ్రత్త పడండి. ఈ 2 అనేవి ఈక్వల్ కాదు. ఏ పవర్ ఆఫ్ ఎం హోల్ పవర్ ఆఫ్ ఎన్, దీనికి ఫార్ములా ఇది. అప్పుడు ఆన్సర్ ఇది వస్తుంది. ఒకవేళ ఇక్కడ బ్రాకెట్ ఇవ్వకపోతే అప్పుడు ఆన్సర్ అనేది 2 పవర్ ఆఫ్ 16 వస్తుంది. ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ అనేది ఇలా ఉంటుంది. ఓకేనా? ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ ఎలా ఇచ్చాడంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2 పవర్ ఆఫ్ 2 హోల్ పవర్ ఆఫ్ 4 అని ఇచ్చాడు. ఈ క్వశ్చన్ ఎంటీఎస్లో ఇచ్చాడు. మీరు అప్పుడు 2 పవర్ ఆఫ్ 8 అని ఆన్సర్ పెడితే ఖచ్చితంగా రాంగ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, ఇలా చేయొచ్చు. ఈ 2 అనేది ఈక్వల్ కాదు.